చాలా ఈవెంట్స్ నేను చూస్తూ ఉంటాను. అక్కడ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. అయితే ఒకటి ముఖ్యంగా సుమగారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుమగారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య నా ఎదురుగా లేకుండా కొంచెం వెనకాల పెట్టి నన్ను సేవ్ చేశారు. నేను కొంచెం టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు. అయితే చాలా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని అనేవారు. అదేంటి అన్నయ్య ఈవెంట్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఏంటి, ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేవచ్చు కదా అనుకున్నాను. లాస్ట్ 4 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసింది ఐపీఎస్ ఐఏఎస్ అయ్యి ఉంటే నిజంగా ఈ పాటి కలెక్టర్ కమిషనర్ అయ్యేవాడిని. అయినా ఇప్పటికీ నాకు వచ్చిన ఫస్ట్ మాట ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఐ థింక్ అది అన్నయ్య ఆరా అలాంటిది. ఎంత ప్రిపేర్ అయినా ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నోట్లోంచి మాట రాదు. అన్నయ్య మామూలుగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతాయి. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మా సినిమా ఆల్రెడీ హిట్టే. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం మా సినిమా చాలా పెద్ద హిట్. అది మా టీం అంతా మేము నమ్ముతున్నాం. అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ దెబ్బలు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి, దీన్ని పచ్చబొట్టు అంటాను నేను ఈ దెబ్బని. తర్వాత ట్రైన్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్నీ ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాల్లోకి ఎలాగైనా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువలీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలామంది ఈ ట్రెక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. నిస్పృహ నిరాశతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ శిఖరం పైన ఒక జెండా కనిపించినప్పుడు వాళ్ళందరిలో మళ్ళీ శక్తి పుంజుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. అరే ఎవరో అక్కడికి వెళ్ళారు కదా, ఆ జెండా పెట్టారు కదా, దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య. ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే అన్నయ్య గురించి చెప్పాలంటే మామూలుగా మన అమ్మమ్మ నానమ్మల చీరలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. తాతగారి వాచ్, ఇంక్ పెన్ను, లేకపోతే అన్నయ్య సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. అవన్నీ తరతరాలు మారుతూ ఉంటాయి. దానికో వీలునామా అక్కర్లేదు, తరతరాలు మారే ఆస్తి. అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి. నేను అది నా లైఫ్లో చూశాను. నేను రౌడీ అల్లుడు సినిమా నా ఫస్ట్ సినిమా. తర్వాత మా ఇంట్లో నేను ఠాగూర్ తీసుకెళ్ళాను. మా బుడ్డోడు నిక్కీగాడు నన్ను వాల్టర్ వేరేగా 3 సార్లు పట్టుకెళ్ళాడు. సో ఎవ్రీ జనరేషన్ సెలబ్రేట్ దిస్ నేమ్ కాల్డ్ చిరంజీవి. అండ్ అంటే అన్నయ్యతో నాకు చాలా నేను చాలా దగ్గర నుంచి అన్నయ్యని ట్రావెల్ అయ్యాను. అయితే అంటారు కదా, నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు. అది ఒక సేయింగ్ ఉంది, నెవర్ మీట్ యువర్ హీరోస్. ఎందుకంటే దూరం నుంచి మనం అభిమానించి ఆదరించే మన హీరోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మనుషులేనా అని అనిపిస్తూ ఉంటుందని దాని గురించి చెప్పిన సేయింగ్. నేను టేక్ మై వర్డ్ అండి, నేను అన్నయ్యని అట్లీస్ట్ ఒక 100 సార్లు కలిసి ఉంటాను. ఆయన హీఈస్ డెఫినెట్లీ 100 times దెన్ వాట్ హీ ఈజ్ ఆన్ ద స్క్రీన్. అన్నయ్య 100 రెట్లు గొప్ప వ్యక్తి. అండ్ దానికి ఆయన దగ్గర నుంచి చూసే చాలామంది చెప్పే మాట ఇది. అంటే భయ్య ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ మీరు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ సెట్టింగ్ ద ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ సో హై. నేను అంటే మీ డాన్సులు చూశాను, మీరు డూప్స్ లేకుండా స్టంట్స్ ఇవన్నీ చూసి సినిమాల్లోకి వద్దామని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే బాలచంద్ర గారు అన్నట్టు హీఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ అని ఒక లైన్ ఉంటుంది. అది ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే మీడియోక్రిటీతో రాకు, హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ అనే 2 ఎలిమెంట్స్ని గుండె నిండా నింపుకొని రా. ఊరికి ఏదో వచ్చేస్తాను మీడియోక్రిటీగా ఇక్కడికి వస్తానని వచ్చేవాళ్ళు రావద్దు అని చెప్పి ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్నే ఒక పెద్ద పొజిషన్లో పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. అది ఎవ్రీ ఇండస్ట్రీ, ఇప్పుడు ధనంజయ్ మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే బాలా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఒక కామన్ రెస్పెక్ట్ అన్నయ్య అంటే, బికాస్ హీ సెట్ ద బార్ సో హై. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అన్నయ్య. అండ్ జీబ్రా విషయానికి వస్తే, జీబ్రా ఫిల్మ్ నాకు ఏ టైంలో వచ్చిందంటే, నాకు అందరూ ఇండస్ట్రీకి అందరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదామని వస్తారు.
అండ్ ఇక్కడే ఎలాగో ఒకలాగా కింద మీద పడి ఇక్కడే సెటిల్ అవుదామని వస్తారు. అయితే ఆ ప్రాసెస్లో నేను కూడా చాలా రోల్స్ చేశాను. చాలా అంటే ఎలాగైనా లైమ్లైట్లోకి రావాలి, చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ ముందరకు వచ్చాను. అలాగే నేను హీరో రోల్స్ కూడా చేశాను. బట్ ఆ సినిమాలన్నీ ఏవి ఆడలేదు, సెట్ బ్యాక్స్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదో క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యాన్ని అలా చూడడం హీరోగా చూడలేకపోయామన్నారు. నిజంగా చాలా లోలో ఉన్నప్పుడు, అండ్ నేను ఇది ఎప్పుడు ఈ విషయం చెప్పాలి, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక ఒక లైట్, ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎందుకో చెప్తాను నేను. అది నేను చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే లేకపోతే ఏమీ తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డ్యాన్స్ వేసి నా మిస్టర్ సిఎస్సి 4 ఇయర్స్ నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు. తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు. మా బుడ్డోడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టాడు, వాడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు, అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు. అండ్ నేను చాలా లోలో ఉన్నప్పుడు నేను అందరూ ఇలా అంటే నేను ఇండస్ట్రీ నన్ను రోల్స్ చేసుకోమంటుంది, లేకపోతే నాకు అంటే నీకు హీరో రోల్స్ కాదు, నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు, సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు. ఏంటంటే, సత్య, నేను ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు, నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను. చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతినాయకుడి పాత్రలో నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక 3కి తెలుసు, రేపొద్దున ఒక 10 మందికి తెలుస్తావు అని. ఇది నీకోసం నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే ఎవరో ఒకళ్ళు అరే చిరంజీవికి ఎదురుగా నించొని బాగా చేశాడని అంటారు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని నాకు ఆ సినిమా చేయించారు. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై. ఎందుకంటే అనే ఈ విషయం నేను చెప్పాలి. ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ, అరే చిరంజీవి ఎదురుగా ఎవరు సత్యదేవ్ అంట, చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి, ఆయనకి సరిపోడనో, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను అది చాలాసార్లు ఫీల్ అయినా. అన్నయ్య మీరు పర్లేదా అంటే, నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా అంటే అది వాళ్ళ తప్పు కాదు, అరే వాళ్ళ చూపులు నాకు తగిలేవి. అంటే ఈడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, చిరంజీవి గారి సెట్ ఇది, ఈడు విలన్ ఏంటి, లేకపోతే ఈడు ప్రతినాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ హాల్ చివర్లో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్, ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని నన్ను పిలిచిన, కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి, ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా, లేకపోతే ఏమైనా ఉందా, ట్రస్ట్ మీ, ఎవ్వరు నేను నమ్మక్కర్లేదు, నేను నమ్ముతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ యూఎస్ షో పడిపోయిన తర్వాత, గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ యూఎస్ షో పడిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అన్నయ్య నాకు ఫోన్ చేసి, నేను చెప్పానా ఇదే జరుగుతుందని చెప్పాను, ఏం రాశారు చూసావా నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి, నాకు నిజంగా ఆ రోజు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఎస్, నేను ఏం సాధించాననడానికి చిరంజీవి గారి నమ్మకాన్ని నిలబెట్టాను, అది చాలు నాకు. అంటే అండ్ అనయ్య మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా, దినేష్, ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారు అన్నయ్య, జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది, ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా, దినేష్ గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు. ఆ సినిమాకి కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఈ సినిమా నా డెబ్యూ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఇంత కాస్ట్ కానీ, లేకపోతే ఇంత మంచి యాక్టర్స్ కానీ, ఇంతమంది టెక్నీషియన్స్ కానీ, నాకు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఓ హీరోకి దొరికేలాంటి అంత మంచి కాస్ట్ దొరికింది, టెక్నీషియన్స్ దొరికారు. అండ్ నేను ఒకటి ప్రామిస్ చేయగలుగుతాను, ఇప్పటి వరకు చేశాను, సెట్ బ్యాక్స్ చూశాను, అండ్ అన్నయ్య ప్రోత్సాహంతో ఈ సినిమా, నేను నిజంగా చెప్తాను, దిస్ జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య, బికాస్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది, అన్నయ్య గారు చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది. అందులో నేను
ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. అది కూడా సూపర్ ఎంటర్టైనర్, అది క్రేజీ ఎంటర్టైన్. ఇక్కడి నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవన్ మీరు చూస్తారు. నేను ఐ మేక్ ష్యూర్ ఐల్ గివ్ యూ ద బెస్ట్ ఫిల్మ్స్ అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ అండ్ జస్ట్ బాలా దినేష్, థ్యాంక్ యూ. ఎంతో 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 దీంతో మీరు మా తెలుగు ల్యాండ్లోకి వచ్చి ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రెడ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే ధనా, మై బ్రదర్, వి బికెమ్ సో, అంటే ధనా కెరియర్ నా కెరియర్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది అండ్ మీ ఇద్దరం దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా ఇంకా నేను అంటే నా మీదకి ఏదైనా నేను వచ్చిందంటే ఫస్ట్ ధనాకు ఫోన్ చేసి, ధనా నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి అంత క్లోజ్ అయ్యాం. థ్యాంక్ యూ ధనా. అండ్ ఈశ్వర్ కార్తిక్ డెఫినెట్లీ బడీ. జనరల్గా నా లెవెల్ వరకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి, బట్ నాకు ఫస్ట్ ఈ కథ తెచ్చినందుకు నేను నీకు రుణపడి ఉంటాను ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ టైం సారీ ప్రశాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, బిజీ స్కెడ్యూల్లో వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత, జెనిఫర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగాస్టార్, నేను అంటే నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను గురు. నాకు నిజంగా ఇప్పటికీ ఆ టెన్షన్ ఇంకా ఆడుతూనే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన చాలామంది నాకు ఫోన్లు చేసి నేను ఈ ఈవెంట్కి రావాలని చాలామంది అడిగారు, బట్ నేను ఓన్లీ కొంతమందికి అకామిడేట్ చేయగలను. వాళ్ళందరూ ఒక్కసారి ఆనండి తెలుస్తుంది అందరికి. అది ఎస్, థ్యాంక్ యూ అన్య. I'm always your proud bacha. That's all I can say. Thank you. Thank you so much, Satyadev garu. I'm wishing you super success. ఈ మూవీకి మాత్రమే కాదు, రాబోతున్నటువంటి ఫుల్ బాటిల్కి కూడా. అండ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ జీబ్రా టీమ్. అక్కడ జీబ్రా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది, హ్యాష్ ట్యాగ్ పెట్టి అక్కడ మీరు ఏదైనా రాస్తే అదే రేపటి ట్రెండ్ అవుతుంది ఆన్ ట్విట్టర్. సో రిక్వెస్టింగ్ యూ టు జస్ట్ ఫిల్ ఇన్ జీబ్రా తర్వాత మీరేం రాయాలనుకుంటున్నారో వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆఫ్టర్ జీబ్రా. హ్యాష్ట్యాగ్ జీబ్రా బొమ్మ సూపర్ హిట్ నౌ. సత్యదేవ్, కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. అరే ఉంచొచ్చు కదా. సారీ మహా, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మర్చిపోయాను. నేను మహా నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. థ్యాంక్ యూ మహా ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్కి రావటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడనది. ప్రేమతో పిలిస్తే కనుక ఎస్ వస్తున్నానే అంటూ. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తుందంటలో చూస్తున్నారుగా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం అండ్ ఇక్కడ మీరు ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్ ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది.
ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళని థియేటర్ని రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్న చిత్తగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది, ఒక 5-6 పెద్ద సినిమాలను ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చితక సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లు ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలనేది. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి, లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు, నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక్క సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం. అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపాటే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ, కా కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అంతా ఇంత కాదు. వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు, ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే నేను అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున ఈ మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు వదలరా 2 ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతం చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను. ఆ సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 125 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని అవ్వాలి, అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి.
అది అదే అలా అయితే బలోడువే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఈ ఇందులో సత్యరాజ్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్, అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం ఇది చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్గా, తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతకంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడు, అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు నాకు గుర్తురావట్లేదు. ఏ సినిమా అది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ, లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి, అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అనిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత, సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చ, అది నేల మీద. అది ఎందుకు పడ్డావు ఏంటి అది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీనాలో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అవి దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగే నేను భరించలేక ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే, అది వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేను ఏదైనా మైకువా లేకపోతే ఏంటి, ఎనస్థిషియా లాంటి వాడినా ఏంటి. అండ్ తనకి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదన్నమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తను ఆ మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదమసింహంలో పెయింటింగ్ అనమాట. క్యాప్ అది పెట్టుకుని, సిగార్ నోట్లో పెట్టుకుని, ఇదేనండి ఇది చూసే అన్నాడు. అంటే దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు ఒకసారి వస్తారంటే రా అని చెప్పడం అలాగా జరుగుతుంది. అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అన్నంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు అనగానే లోకువ. కానీ
కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంటు, అది ఎలాగా డెలివరీ చేస్తాడో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే ఆ పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి, ధీటుగా నాకు నిలబడి చేయటానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట తను అన్నప్పుడు మనస్ఫూర్తిగా దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అండ్ ఇంకా తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే, ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అయిన అవకాశాలు తనకు వస్తాయి నేను చూస్తాను కూడాను. అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి, ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి. ప్లీజ్ గాడ్ బ్లెస్ రియల్లీ. నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవ్. చూస్తాను కూడా. అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు ద్వయం, మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్. అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్నట్టు ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, బిల్డర్. ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్ తోటి వాళ్ళు రావటం. సినిమా అంటే ఏం తెలియదు, సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా, హై బడ్జెట్ అయిందని వింటున్నాను. బట్ దానికి పెట్టడం, దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను ఆ సినిమాని పాండమిక్ టైంలోనే. అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్, డైరెక్టర్. ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది. అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత పైకి వెళ్ళడానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారిని ఒక్కసారి వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫర్ అ పిక్చర్ ప్లీజ్. ఆహా నుంచి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. నవంబర్ 22వ తారీఖున మర్చిపోకండి, జీబ్రా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాను చూసి ఆదరిద్దాము. లెట్స్ మీట్ ఆన్ థియేటర్స్ November 22nd. వన్స్ అగైన్ మెగాస్టార్ చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.